పెబ్బేరు మండల్ కావచ్చు, పార్ట్ ఆఫ్ వనపర్తి కావచ్చు, శ్రీరంగపూర్ మండల్ కావచ్చు, 25,056 ఎకరాలు. దాంతోపాటు రాజీవ్ బీమాకు సంబంధించి ప్యాకేజ్ నెంబర్ 16 కావచ్చు, ప్యాకేజ్ నెంబర్ 19 కావచ్చు, ప్యాకేజ్ నెంబర్ 27 కావచ్చు. ప్యాకేజ్ నెంబర్ 16లో 3,840 ఎకరాలు, ప్యాకేజ్ నెంబర్ 19 927 ఎకరాలు, ప్యాకేజ్ నెంబర్ 27 6,617 ఎకరాలు. మొత్తం కలిపితే 15,954 ఎకరాలు. సో బీమా నుంచి అది చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు ఎల్ఎంసీ చేసింది కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు D5 డిస్ట్రిబ్యూటర్ నెంబర్ 5 KLI ప్రాజెక్ట్ అండర్లో వస్తుంది. 9,259 ఎకరాలు. మళ్ళీ అడిషనల్గా మేము వచ్చిన తర్వాత వనపర్తి అవుట్స్కట్స్లో కలిపిన 5,315. సో అదొక 14,000 ఎకరాలు. D8కి సంబంధించి 10,136 ఎకరాలు. దీనికి నేను చర్చకు రెడీ ఉన్నా. ఇది కాకుండా వాళ్ళు చేసింది ఉద్దారం రైట్ కెనాల్కి సంబంధించి 20,000 ఎకరాలకు జీవో తెచ్చిన్నారు. ఓకే, ఆ పార్టీ వచ్చినప్పుడు తెచ్చిన్నారు. అది ఎగ్జిక్యూట్ చేసింది నేనే. దానికి 10,000 ఎకరాలకు అప్పటికి చేసింది యాజ్ ఎ కాంట్రాక్టర్ చేసిన. అయితే కొంతమంది కుక్కలు ఈ మధ్యలో కూలోడు అంటున్నారు. కాంట్రాక్టర్ను కూలోడు అంట వాళ్ళ భాషలో. ఓకే, నేను వనపర్తి కూలోనే, అది కూడా నా క్రెడిట్ కూడా నాకేయాలి. చేసింది కూడా కూలోడే, గొడుగు పట్టుకున్నాడు కాదు. ఓకే, అది కూడా నేనే ఒప్పుకుంటున్నా. దాంతోపాటు గన్పూర్ బ్రాంచ్ కెనాలకు 25,000 ఎకరాల ఆయకట్టు ఉంటే అందులో ఇక్కడ కూర్చున్న సాయి చరణ్ రెడ్డి కావచ్చు, ఆడ మా బ్రదర్ కావచ్చు, తుడి ఇన్ఫ్రా, అందులో 18,000 ఎకరాలకు చేసింది. మళ్ళీ మేము కూలీలమే. సో ఈ 18,000 ఎకరాలు గన్పూర్ మండలానికి చెప్పిన 10,000 ఎకరాలు, 28,000 ఎకరాలు అంతకుముందు ఆయకట్టు వస్తుంటే మిగతాది ఇప్పుడు మళ్ళీ 30 నెలల్లో మేమే చేస్తున్నాం. సో ఈ 30,000 ఎకరాలకు సంబంధించి కాకుండా బీఆర్ఎస్ పార్టీ వచ్చినట్టు ఇంకొక ఎకరాకి ఎక్కువ నీళ్ళు ఇచ్చిరా చర్చకు రావాలి వాళ్ళు. నేను చెప్పిన 80,000 ఏమో ఆయకట్టు, 8,000 చిల్లర చెరువుల కింద ఉన్న ఆయకట్టు. ఈ ఆయకట్టు మొత్తం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి నీళ్ళు. అవి పెబ్బేరుకు వాళ్ళేమి ఇయ్యలే, శ్రీరంగపూర్కి వాళ్ళేమి ఇయ్యలే. ఇప్పుడు నేను చెప్పిన D8కి ఇయ్యలే, D5కి ఇయ్యలే. భూత్పూర్లో మీటింగ్ పెట్టారు. నా పాలమూరు ప్రజలు నన్ను భిక్ష పెట్టున్నారు, ఎంపీగా గెలిపించున్నారు. ఫస్ట్ నేను ఇక్కడే ఫౌండేషన్ వేస్తున్నా, కుర్చేసుకొని 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తున్నాడు. 3 ఏళ్లలో కంప్లీట్ చేయలే, ఆయన కుర్చీ దొరకలే. అదే దాని తర్వాత 8 నెలల తర్వాత కాళేశ్వరం ఫౌండేషన్ వేసిండు. 8 నెలల తర్వాత కాళేశ్వరం ఫౌండేషన్ వేసి కాళేశ్వరం కంప్లీట్ చేసి కూలేశ్వరం చేశారు. పాలమూరు రంగారెడ్డిని ఓన్లీ రిజర్వాయర్లు అవి ఇవి టెండర్స్ పిలిచి అక్కడికి కొన్ని మినిమం వైజ్ వర్కులు వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారం, వాళ్ళ లెక్క ప్రకారం, వాళ్ళు చెప్పిన ప్రకారం 48% కంప్లీట్ చేసి ఉన్నారు. 27,100 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టున్నారు 10 ఏళ్లలో. ఓకే, బరాబర్ మేము చెప్తున్నాం, మా సీఎం గారు చెప్తున్నారు, మీరు ఖర్చు పెట్టున్నారు. కానీ 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చారా? ఎవడన్నా తెలివి ఉన్నోడు ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ కి డబ్బులు ఇస్తాడు, ప్యాకేజ్ నెంబర్ 1 కంప్లీట్ చేస్తాడు, ప్యాకేజ్ నెంబర్ 2 కంప్లీట్ చేస్తాడు, ప్యాకేజ్ నెంబర్ 3 కంప్లీట్ చేస్తాడు, ప్యాకేజ్ నెంబర్ 4 కంప్లీట్ చేస్తాడు. ఆయకట్టు ఇచ్చుకుంటూ ముందలుకోవాలి. కానీ ఈ టేల్ లో స్టార్టింగ్ ఎంత పని అవుతుందో టేల్ అంత పని అవుతుంది. ఎందుకు టెండర్స్ పిలిచిరంటే కమిషన్లు రైతులకు, వాళ్ళకు మనం ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ ఇస్తే రైతులు కమిషన్ ఇయ్యరు కాబట్టి, కాంట్రాక్టర్లు కమిషన్ ఇస్తారు కాబట్టి టెండర్స్ పిలిచి చేతులు దులుపుకున్న వాళ్ళు మా గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఆ పాలమూరు రంగారెడ్డికి మేము వచ్చిన తర్వాత ఈ 30 నెలల్లో మా సీఎం గారు ఇప్పటివరకు 8 నుంచి 9 రివ్యూలు పెట్టి ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఇవ్వాలి. మీరు ఆన్లైన్ అది స్టేట్మెంట్, అది మీరు ఎవరైనా తెలంగాణ గవర్నమెంట్కి వెళ్ళి ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ 2024 జనవరి తర్వాత ఎంత అయింది, అంతకుముందు ఎంత అయింది మీరు చూడండి. 5,000 కోట్లు 9.5 సంవత్సరాలు అట్లే చెప్తే 14 నియోజకవర్గాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బండ కేసు కొడితే 2 గెలిచారు. సో ఆ 2లో కూడా ఒకరు ఈ అభివృద్ధి కోసం ఇతరులకు వచ్చినారు, మిగిలింది ఒకడు. సో ఆ 13 మందిని గెలిపించిన పాలమూరు ప్రజలు, పాలమూరు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్నది మధ్యలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇవంతా ఓడిపోయిన భ్రమలో ఉండి వాళ్ళకి పిచ్చిలేసి వాళ్ళ పరిస్థితి లాస్ట్ గేట్కి వచ్చిందంటే కేటీఆర్ పక్క సొంత పార్టీకి వాళ్ళ హరీష్ని బయటికి పంపిస్తాడా, కవితలాక వీళ్ళని బయటికి పంపిస్తాడు. మాకు బీఫామ్లు ఎట్లా వస్తాయి, రోజు ఈ ఫోటోలు తీసి కేటీఆర్ ఫోటోలు పెట్టే పరిస్థితి దిగజారిన వాళ్ళకి చెప్తున్నా నేను. మీరు ఎన్ని తిరిగినా, ఎక్కడ తిరిగినా, పొల్లుడు దండాలు పెట్టినా, ఇంకేం చేసినా, బట్టలు ఇచ్చేసి తిరిగినా, ఇంకేం తిరిగినా, లాస్ట్కు మీ ఇంట్లో మనుషులు కూడా మిమ్మల్ని విసుకునే స్టేజ్కి వస్తారు. వనపర్తి నియోజకవర్గంలో స్పెసిఫిక్గా ఎలక్షన్ల కంటే ముందు అప్పుడు అట్లే అన్నారు, పాలు వెండుకున్నాడు అన్నారు, ఒప్పుకున్నా, పూలోడు అన్నారు, ఒప్పుకున్నా, టిప్పనాట్ పెట్టోడు అన్నారు, ఒప్పుకున్నా. నేను అన్నిటికీ ఆ 3 మీరు చెప్పిన కామెంట్స్ నేను ఒప్పుకుంటున్నాను. నేనేం నా కిరీటం కింద పడదు. వనపర్తి నియోజకవర్గ ప్రజల కోసం నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల
ప్రజల కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఇవన్నీ చేసే క్రమంలో ఉన్నాం. దానికి ఎగ్జాంపుల్ నిన్న మొన్న మన భీమా ఫేజ్ 2 కి సంబంధించి మీరందరూ అక్కడికి వచ్చారు. మేము పంపు లాంచ్ చేస్తే ఆ పంపు లాంచ్ చేసే రోజు ముందు రోజు మేము రాత్రికి ఓపెన్ చేస్తున్నామని ఇరిగేషన్ అధికారులతో రిపోర్ట్ తెప్పించుకొని పొద్దున నేను పోయి ఆడ ధర్నా చేసి అక్కడ నుంచి ఆత్మకూరులో ప్రెస్ మీట్ పెడతామని కొంతమంది పెద్దవంతులు చెప్పారు. మేము 8:30కి మేము పోయి ఓపెన్ చేసినాం. ఆ ఓపెన్ చేసింది కూడా మేము ప్రెస్ మీట్ పెడతామని ఓపెన్ చేసి అంటారు. జూరాలలో అప్పటికే 20,000 క్యూసెక్స్ పర్ డే వస్తుంది. సో ఆ 20,000 క్యూసెక్లు వస్తుంది. ఒక్క చుక్క కూడా బయటికి పోవద్దు, ఒడిచి పట్టుకున్నాలని మనం అక్కడ నుంచి ఓపెన్ చేసినాం. సరే వాళ్ళు ఏం చెప్పిండ్రో వాళ్ళు చెప్పిండ్రు. మా రైతులకు బరాబర్ నీళ్ళు ఇస్తున్నాం. దాని తర్వాత కరెక్ట్ అక్కడ నుంచి 7 రోజులు అవన్నీ శ్రీశైలం నుంచి సింగోటం న్యాచురల్ గ్రావిటీ వస్తాయి. సింగోటం నుంచి అక్కడ నుంచి జొన్నలబాడకు వచ్చినాక 2 తారీఖు నాడు ఈవినింగ్ మళ్ళీ జొన్నలబాడ పంప్ హౌస్ ఓపెన్ చేసి గుడిపల్లికి తీసుకొచ్చి 3 తారీఖు నాడు గుడిపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేసేసి గుడిపల్లి రిజర్వాయర్ నింపినాం. ఈ నేను చెప్పిన ఎల్లూరు కావచ్చు, సింగోటం కావచ్చు, గుడిపల్లి కావచ్చు, ఇవన్నీ జొన్నలబాడ కావచ్చు, ఈ 4 రిజర్వాయర్లు పాత కాంగ్రెస్ పార్టీ కట్టిన రిజర్వాయర్లు. దానిలో తట్టడి మట్టి వెళ్ళే వాళ్ళు దానిలో మొత్తం కలిపి 4 టీఎంసీలు ఉంటాయి. సో 7 తారీఖు నాడు మేము పొద్దున సీఎం గారితో మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి అన్న 164 టీఎంసీ దానిలో వచ్చినాయి. సో మనం పంపులు స్టార్ట్ చేద్దామంటే టెక్నికల్ గా ఇరిగేషన్ అధికారులు ఏం చెప్పారంటే మనం తెలంగాణ అది జాతీయ ప్రాజెక్ట్, దానిలో మనం నీళ్లు టచ్ చేయాలంటే ఢిల్లీ నుంచి మనం ఆఫీషియల్ గా పర్మిషన్ తీసుకునాల్సి ఉంటుంది. ఒకవేళ మనం పంపులు స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆంధ్రాలో గేట్లు న్యాచురల్ గ్రావిటీ ఉంటుంది కాబట్టి ఆ గ్రావిటీతో వాళ్ళు తీసుకోపోతారు. మీరు ఆఫ్ ద రికార్డ్ అన్ఆఫీషియల్ గా మోటార్స్ ఆన్ చేయమని 1 తారీఖు నుంచి మేము ఆన్ చేసి 7 తారీఖు నాడు పొద్దున రోజు నుంచి కొంతమంది విహారయాత్రకు ఓడిపోయిన వాళ్ళకు పని పాట లేకుండా ఇక్కడున్న మాజీ మంత్రి కావచ్చు, ఆ పక్కలున్న మామనార్ మాజీ మంత్రి కావచ్చు, ఇంకా పక్కలున్న జడ్చల మాజీ మంత్రి కావచ్చు, ఇంకా కొంచెం పక్కకు పోతే హైదరాబాద్ లో ఉన్న నెంబర్ 2లు నెంబర్ 3లు A3లు A2లు కావచ్చు, ఇంకా వీళ్ళందరూ ఇక్కడ వనపర్తిలో ఉన్న A3 కావచ్చు, A4 కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళు ఇంతకు ముందు డెవలప్మెంట్ లో పెట్టుకున్నారు కాదు, వాళ్ళు మన కోర్టు భాషలో లీగల్ భాషలో A2లు A3లు వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళ కింద ఉన్న కొంతమంది నాయకులు కావచ్చు, వాళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడుతారు. దానికి ప్రత్యేకంగా ఈరోజు సమాధానం చెప్పుదామని మీ అందరిని పిలిపించున్నాం. దానిలో మొట్టమొదటిది జూరాల ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ, నాగార్జున సాగర్ నిర్మించింది కాంగ్రెస్ పార్టీ, శ్రీరామ్ సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు కోయిల్ సాగర్ కావచ్చు, దాంతోపాటు నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డికి ఫస్ట్ జీవో ఇచ్చింది కావచ్చు, ఉమ్మడి మామనాడు జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినా అది కాంగ్రెస్ పార్టీ కట్టింది. దాంతోపాటు ఏ ఇండస్ట్రీ తెచ్చినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. సో ఇంతకుముందు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేస్తే మధ్యలో 9.5 సంవత్సరాలు కొంతమంది పెద్ద మనుషులు మోసం చేసి తెలంగాణ ఇస్తే మేము మర్జీ చేస్తామని చెప్పి ఢిల్లీ పోయి కాలుమొక్కి వచ్చి హైదరాబాద్లో కొంచెం మోసం చేసి ఒక పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చి దళితులకు ఇస్తామని చెప్పి లేకపోతే మెడ నరుకుంటామని చెప్పి అందరిని మోసం చేసి మళ్ళీ కుటుంబ సభ్యులు కూర్చొని మన అందరినీ తెలంగాణ రాష్ట్రంతో పాటు అప్పుల పాలు చేసి 8,14,000 కోట్లు అప్పుల పాలు చేసి ఈ మామనార్ జిల్లా కావచ్చు, మామనార్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఫౌండేషన్ వేసినప్పుడు కుర్చేసుకొని నాకు పాలమూరు ప్రజలు భిక్ష పెట్టిర్రు, నేను కుర్చేసుకొని అన్ని కంప్లీట్ చేస్తా అన్నోళ్ళు కావచ్చు, ఇక్కడ పంచాలు కట్టుకొని గొడుగులు పట్టుకొని తిరిగిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి అన్ని మాయమాటలు చెప్పి 9.5 సంవత్సరాలు లాస్ట్కి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే పొద్దున సూర్యుడు ఉదయం మేము ప్రెస్ మీట్ పెడితేనే సూర్యుడు ఉదయించాడు, సాయంత్రం మేము ప్రెస్ మీట్ పెడితేనే సూర్యుడు అస్తమించామని స్టేజ్కి పిచ్చి లేసి పిచ్చి ముదిరిపోయి పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ వనపర్తి నియోజకవర్గాన్ని దీనికి వస్తే మిగతా నియోజకవర్గాలు అక్కడ ఎమ్మెల్యేలు స్టేట్ లెవెల్లో మా పెద్దలు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి చూసుకుంటారు ఇరిగేషన్ మీద. సో నిన్న మొన్న మీరు అందరూ చూసారు కొంతమంది ఎట్లా తిరుగుతున్నారో విహారయాత్రలకు. అంతకుముందు మన జూరాలకు నీళ్ళు వచ్చినప్పుడు జూరాల పోవుడు, అక్కడ వచ్చిన కొంచెం ముందు పోవడు, అక్కడ రాయచూరులో పోయి దావతులు చేసుకున్నాడు. దాని తర్వాత ఈ పక్కకు వచ్చి ఇటు సైడ్ పోయి నాగరికల్లో దావత్ చేసుకోవచ్చు. విహారయాత్రలకు వాళ్ళు పని పాట లేక ఓడిపోయి ఇంట్లో కూర్చొని పిచ్చి పిచ్చి తిరుగుతున్న వాళ్ళందరికీ సమాధానం ఏంటంటే వనపర్తి నియోజకవర్గంలో నేను రికార్డు ఎవిడెన్స్తో సహా చెప్తున్నా, దీనిలో 1 ఎకరా తేడా ఉన్నా మేము చర్చకు రెడీ ఉన్నాం. వనపర్తికి సంబంధించి కేఎల్ఐ కావచ్చు, నేను చెప్పిన భీమా కావచ్చు, నేను చెప్పిన LMC కావచ్చు, దాంతో పాటు కాళేశ్వరం కావచ్చు. కాళేశ్వరం గురించి నేను మాట్లాడకూడదు కానీ మా పెద్ద మనుషులు చెప్పిన లెక్క ప్రకారం 1,00,000 కోట్లు పెడితే 1,00,000 ఎకరాకు నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ పాలమూరు రంగారెడ్డికేమో 27,100 కోట్లు పెడితే 1 ఎకరాకు రాలే.
కానీ మొత్తం చరిత్రల రికార్డెడ్ ఎవిడెన్స్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రోజుకు ఒకసారి చెప్తారు, 1,80,00,000 మెట్రిక్ టన్నులు వడ్లు వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? బీఆర్ఎస్ లో ఒక ఎకరాకి ఇయ్యలే నీళ్లు, కాళేశ్వరం లక్షకే ఇచ్చారు, పాలమూరు రంగారెడ్డి ఇయ్యలే. అందులో మళ్ళీ స్టేట్ లో సూర్యాపేట ఫస్ట్ ఉంది, వనపర్తి సెకండ్ ఉంది వచ్చిన ప్యాడిలో. కానీ ఎట్లొచ్చింది? నేను చెప్పిన ఈ లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇచ్చింది కాబట్టే వచ్చింది. వాళ్ళు 9.5 సంవత్సరాలు వాళ్ళు చెప్పిన అన్ని అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వనపర్తిలో ఉన్నోళ్ళు, మహబూబ్నగర్లో ఉన్నోళ్ళు, జడ్చర్లలో ఉన్నోళ్ళు, హైదరాబాద్ లో ఇంకొక పిచ్చి కుక్క ఉంది అది కావచ్చు, ఇంకో కుక్క ఉంది అది కూడా కావచ్చు, వీళ్ళందరూ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలన్నీ ఫస్ట్ నుంచి మనం ఇచ్చిన 6 గ్యారంటీల్లో మహిళలకు ఉచితంగా తిరిగేది కావచ్చు, 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, దాంతో పాటు మహిళలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కొనిచ్చి ఓనర్లు చేసింది కావచ్చు, సోలార్ ప్లాంట్లకు ఓనర్లు చేసింది కావచ్చు, వనపర్తిలు ఉన్నలకు, అక్కడ ఉన్నలకు, హైదరాబాద్ ఉన్నలకు, ఆయన కేటీఆర్ పెద్ద పుడంగి అనుకునేట ఆయనకు, ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యే, నేను వనపర్తిలో ఎమ్మెల్యే. ఏం తేడా ఉంది? నాకు 4 చేతులు ఉన్నాయి, ఆయన 4 తలకాయలు ఉన్నాయి. ఆయనకు అందరికి మేము ఛాలెంజ్ చేసినాం, మీరందరూ ఇవన్నీ అబద్ధాలు చెప్తే, ఇప్పుడు ఇట్లా చెప్తే ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే డిపాజిట్ కూడా రాదు. మీకు సిగ్గు శరము ఇంకా ఏమైనా ఉంటే ఫస్ట్ మీ ఇంట్లోకి వెళ్ళి బయటికి దొబ్బిన మీ కవితమ్మ చెప్పిన దానికి మీరు అక్కడ ఆన్సర్ చెప్పి బయట తిరిగే నైతికత మీకు ఉంది. లేకపోతే ఒక ఆడబిడ్డ చేతిలో మీరు ఎంత ఈనంగా మాట్లాడుతున్నారో మీకు తెలుస్తలేదు. అవన్నీ ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. రాబోయే రోజులలో ఇట్లనే అబద్ధాలు చెప్తే అక్కడ ఉన్న ఎవ్వరికి డిపాజిట్ కూడా రావు. స్పెసిఫిక్ లో వనపర్తిలు ఉన్న ఆయనకు ఇంకోటి చెప్తున్నా, ఆయనకు ఆయన వెంబడి 2-3 మిగిలినరు, వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి నీవు ఎంత కొట్టుకున్నా, నువ్వు ఏం చేసుకున్నా, నువ్వు A4 అనుకున్నా, A3 అనుకున్నా, A5 అనుకున్నా, నీకు బీఫామ్ వాళ్ళు ఇవ్వరు. ఆ బీఫామ్ ఎందుకు ఇయ్యారంటే ఎమ్మడి ఒక ఆయన పాత, నేను కుప్పం తర్వాత ఒక ఆయన అనుకున్నాడు, ఈ మధ్యలో ఇంకో ఆయన జమాయిండు, వాళ్ళందరూ ఈయనకి ఎక్కడ వెనుక నుంచి ముందల నుంచి పొడుస్తున్నారు కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఈ ప్రజలకు పోయి ఇదంతా ప్రాజెక్టులకు పోయి విహారయాత్రలకు పోతున్నా ఈయనకు కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా, చెప్తున్నా. ఇంకొకసారి మీ చెంచాలతోన మీ కుక్కలతోన చెప్తున్న పిచ్చి మాట్లాడితే మేము ఎలక్షన్ల కంటే ముందు నేను నెంబర్ 4 నెంబర్ 3 అన్నప్పుడే అదే పాలిటెక్నిక్ వేదికల శివసేన గారు ఉన్న నామినేషన్ రోజు చెప్పినా, నేను నువ్వు గుండి సూత్తో మా కార్యకర్తలను టచ్ చేస్తే మేము గడ్డపడత వస్తామని చెప్పినాం. ఇప్పుడు ఇంత అధికారం నుండి మేము ఇంత సహనంగా ఉన్నామంటే వనపర్తి ప్రజల కోసం ఉన్నాం. ఇంకోసారి పిచ్చి మాట్లాడితే ఇంకా ఏమైతుందో మీరు మీ ఊహకే వదిలేస్తున్నాం. దాంతో మీరు జాగ్రత్తగా ఉండాలని, విఘ్నతతో ఉండాలని మళ్ళొక్కసారి చేసుకుంటూ వనపర్తి ప్రజలు కావచ్చు, మామనార్ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు చాలా మంచి తీర్పు ఇస్తారు కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త ఉండమని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఎంత వాటర్ గురించి ఇంత డీటెయిల్ గా చెప్పే అవకాశం మీకు ఇచ్చి మీరందరూ ఇదంతా ఆలోచన చేయాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 7 తారీఖు నాడు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు సాయంత్రం మేము గుడిపల్లి పోతున్నాం, ఎల్లూరు పోతున్నాం, పంపులు స్టార్ట్ చేయాలంటే సన్యాసులు వాళ్ళకి ఎక్కడ నాలెడ్జ్ ఉంది చెప్పండి? ఒకవేళ వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలని మేము పోయి పంపులు ఆన్ చేస్తే ఒక్క రోజుల ప్రెస్ మీట్ కు వాటర్ రిలీజ్ చేసిన డేట్ కు ఒక రోజు 24 గంటలు ఉంది. 24 గంటలు 4 TMCలు నిండుతాయా? అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళకి మైండ్ దొబ్బిందా? వీళ్ళకి ఎక్కడ ఉంది రైతుల మీద? ఒక్కొక్క చుక్క ఒడిసి పట్టి మేం చేస్తున్నాం. సో నెంబర్ 1. నెంబర్ 2, ఈ కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి నిన్న ఒక ఆయన మళ్ళీ ఇంకో డ్రామా, అందరూ 20 కార్లు పిలిపించుకొని అల్లంపూర్ టెంపుల్ పోదాంపా అని టెంపుల్ కాడు తోలుకొని పోయి అక్కడ నుంచి పోతిరెడ్డి పాడుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసిరట ఆయన. సో నేనేం చెప్తున్నంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా మళ్ళా, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ అనేది 9.5 సంవత్సరాల్లో, అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళు ఓన్లీ ఫర్ కెపాసిటీ అప్పటికి 4 TMCలు ఫర్ డే తీసుకునే కెపాసిటీ ఉండే వాళ్ళకు. 10 ఏళ్లలో 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆ బొక్క 10 TMCలు పోయేటట్టు చేసుకున్నారు. 10 TMCలు పర్ డే. ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కావచ్చు, దాన్ని 10 TMCలు పర్ తీసుకుంటుంటే 9.5 సంవత్సరాలు హైదరాబాద్ లో గాడిదలు కాసుకుంటుండి రోజమ్మ ఇంటికి పోయి రొయ్యల పులుసు తిని మాకు ఏం దేశాలు లేవు అని అబద్ధాలు చెప్పింది ఎవడు? జగన్ ను పిలిచి బిర్యానీ పెట్టి ఆంధ్ర గోదావరి నీళ్ళు వాడుకోమని చెప్పింది ఎవడు? దండాలు పెట్టిన వనపడతాడు ఎవడు? ఇవన్నీ ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్ని మీ ఆయామలనే వాళ్ళు 6 TMCలు పర్ డే తీసుకొని బొక్క కొడితే అప్పుడు గాడిదలం కాసి నిన్న మనుషులు వేసుకొని తీర్థయాత్రలు పోతారు. వీళ్ళకు వనపర్తి ప్రజల మీద, ఉమ్మడి మామనాడు జిల్లా ప్రజల మీద మాట్లాడే నైతిక హక్కు లేదు.
ఇకపోతే పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి అంతకుముందు విఠలరావు గారు ఎంపీ ఉన్నప్పుడు, మన అరుణమ్మ మంత్రి ఉన్నప్పుడు, జూపల్లి గారు ఉన్నప్పుడు, జితేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఫస్ట్ లెటర్ రాసి దానికి సర్వే చేయడానికి కాంగ్రెస్ పార్టీ జీవో